యెహోవా ఈరే నన్ను చూసేవాడా, నీవుండుటయే చాలు. యెహోవా రఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా తోడుండువాడా, నా అక్కరలను తీర్చు. పరిశుద్ధుడు అయిన దేవ, కృప కలిగిన తండ్రి, మీ మహాపరిశుద్ధ నామను బట్టి మీకు వేలాది వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. మా దేవ, మా ప్రభువ, ఈ ఉదయకాలం ముందు మీరు ఇచ్చిన సందేశాన్ని ప్రకటించడానికి ప్రభువ నీ సాధనముగా నేను ఇక్కడ నిలువబడి ఉన్నాను. మీ ఆత్మ ద్వారా నన్ను నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందండి తండ్రి. ఎంతమంది వాక్యం వింటున్నారో వారందరూ మారు మనసు పొందటానికి సహాయం చేయండి. సహోదరి డి క్రిస్టియానా అనేటటువంటి ఆ సహోదరి ఈ పరిచర్య నిమిత్తమై తాను పంపినటువంటి కానుకను మీరు అంగీకరించి ఆ కుటుంబాన్ని బ్లెస్ చేయండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఈ యెహోవా ఈరే ప్రార్థనా మందిర సందేశములు అను పేర 11 సంవత్సరాల నుండి ఈ పరిచర్య జరుగుతూ ఉంటుండగా అనేకులు మాతో కూడా కలిసి ప్రభువుని స్తుతిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. వారందరికీ వందనాలు. ప్రస్తుతం నేను మీ ఎదుట నిలువబడి ప్రకటించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి సందేశం టైటిల్ ఏంటంటే, వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించువారు. యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనము ఈ మాట చదివిస్తుంది. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించువారు. ప్రియులారా, ఈ తరములో ఎలాంటి అపేక్ష కలిగినటువంటి వారు దేవుని మెప్పు కంటే కూడా మనుషులు పొగిడినప్పుడు ఆ మనుషుల పొగడ్తల యందు ఆనందించేటటువంటి తరం ఈ దినాల్లో ఉన్నదని మనం బాగా ఎరుగుదము. ఈ విషయంలో లూకా సువార్త 6వ అధ్యాయం 26వ వచనం ఏమంటుంది అని అంటే, మనుష్యులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఈ సత్యము ఎంతమందికి తెలుసో ఈ దినాలలో. మనుషులందరూ మిమ్మును కొనియాడినప్పుడు మీకు శ్రమ. ప్రియులరా, ఎవరైనా నీ విషయమై నిన్ను హెచ్చించి వారు ఎన్నో విధాలుగా నిన్ను పొగుడుతూ ఉన్నప్పుడు ఆ పొగడ్తల విషయమై నీవు ఉబ్బి తబ్బిపోయేటటువంటి పరిస్థితులు ఉండవచ్చును. అయితే ఇక్కడ దేవుని వాక్యము మనతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే,
మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. కాబట్టి మనము దేవుని పిల్లలుగా వినయము కలిగినటువంటి వారుగా లోబడేటటువంటి దేవునికి లోబడేటటువంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నప్పుడు ఇతరులు నిన్ను గూర్చి పొగడ్తలు చేయుచున్నప్పుడు వారి పొగడ్తల విషయమై నీవు ఆనందించి సంతృప్తి చెందేవాడు అయితే దేవునికి నీకు ఏమి సంబంధం లేదు. అంతేగాక అదే సమయంలో నీకు శ్రమ అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, లూకాసు వార్త 5వ అధ్యాయం 44వ వచనం అంటుంది, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక. ఎవరి వలన? అద్వితీయ దేవుడు, అందరికంటే మొదటివాడు, ఆది యందు ఉన్నటువంటి వాడు, ఆది సంభూతుడు, కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. అలాంటి సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? చూడండి, దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? ఎవరిని నమ్మాలి? సృష్టికర్తను నమ్మాలి. సృష్టికర్తను నమ్మలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, మానవులు ఒకని ఎడల ఒకడు విశేషమైనటువంటి పొగడ్తలతో వారి పొగడ్తలను ఆశించి తను తాను ఘనునిగా ఘనురాలిగా ఎంచుకునేటటువంటి వారు దేవుని వాక్యమునకు లోబడడం అసాధ్యం. కారణం ఏంటి అనంటే, వారు దేవుని వలన కలిగేటటువంటి మెప్పు కంటే కూడా మనుషుల వలన, మనుషుల పొగడ్తల వలన వచ్చేటటువంటి దానిని పరమయోగ్యతగా భావించి తనకున్నటువంటి స్థితిని హృదయములో నింపుకొనడం చాలా విచారకరం. అందుకనే దేవుడు అంటున్నాడు, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? ప్రియులారా, ఈ విషయంలో మనం ఇంకొక వాక్యం కూడా చూడవచ్చు. రోమాపత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూసినప్పుడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. బాహ్యమునకు యూదుడైన వాడు అనగా యూద వంశములో పుట్టినంత మాత్రాన, యూదుల యొక్క ఆచారాలను ఆచరించినంత మాత్రాన అతడు యూదుడు కాడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎలాగుండాలి అని అంటే, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. ప్రియులారా, ఈ సున్నతి అనేటటువంటిది అబ్రహాము కాలము నుండి ఆచరణలోనికి వచ్చింది. ఈ గోప్యాంగ చర్మాన్ని తొలగించడం అనేటటువంటిది అది బాహ్యమైనటువంటి సున్నతి. కానీ ఇక్కడ రోమాపత్రికలో ఏమని వ్రాయబడి ఉన్నది అని అంటే, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు. కాబట్టి
చాలామంది ఈ దినాల్లో అనుకుంటున్నారు, ఇదిగో నేను వాక్యమునకు నేను క్రైస్తవుడిగా ఉన్నాను, నేను బాప్తిజం తీసుకున్నాను, నేను పరలోక రాజ్య ప్రవేశం నాకున్నది అని అనుకుంటున్నారు. లేదని నేను చెప్పడం లేదు, కానీ నీ యొక్క జీవితములో విశ్వాసము ద్వారా రక్షణ అయితే క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒకడు పరలోక రాజ్యములో చేరాలి అని అంటే మొదట విశ్వాసం కావాలి. నాకు విశ్వాసం ఉన్నదిలే అని అనుకుంటే పరలోకములు చేరేటటువంటిది అసంభవం. ఎందుకనంటే నీ విశ్వాసము క్రియాపూర్వకముగా ఉండి తీరాలి. అందుకని ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, అంతరంగమున యూదుడైన వాడే యూదుడు. హల్లెలూయా. వెలుపలి వేషధారణ కాదు, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలిగినది కాదు. ప్రైజ్ ది లార్డ్. దీన్ని మనం జాగ్రత్తగా మరి ఆలోచించవలసిన అవసరము ఉన్నది. ఏంటనంటే యూదుడుగా పుట్టినంత మాత్రాన, ఎందుకనంటే యేసు ప్రభు వారు కూడా యోధా గోత్రములో నుండి వచ్చాడు. ఆయన యూదుడైన జన్మించాడు ఈ లోకములో. అందును బట్టి నేను కూడా పరలోక రాజ్యంలో ఖాయంగా ఉంటాను. ఎందువలన వాక్యమునకు నేను యూదుడనే. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అనంటే సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ప్రియులారా, ఎవడైనా సరే నేను క్రైస్తవుడును అని బహిరంగంగా చెప్పుకోవడం అది ఒక సాక్ష్యమే, కాదనడం లేదు. కానీ క్రైస్తవుడు అనేటటువంటి వాడు శ్రమలను భరించేటటువంటి వినయము కలిగి నిరీక్షణ కలిగి ఉండాలనేటటువంటి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దైవజనుడైనటువంటి సుందర్ సింగ్ గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయన ఈ లోకంలో ఆస్తిపాస్తులను, అంతస్తులను, అభిమానాలని, గౌరవాలని, ఈ లోక మర్యాదల్ని అన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టి తండ్రి ఇంటిని విడిచి కట్టుబట్టలతో ప్రపంచ దేశాలన్నీ తిరిగాడు ఆయన, జేబులో చిల్లి గవ్వ లేకుండా. ఇది ఎలాగా సాధ్యమైంది? విశ్వాసం వలన సాధ్యమైంది. కనుక ప్రియులారా, సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరము వలన కలుగునది కాదు. చాలామంది నాకు ఫోన్ చేసి, అయ్యా నేను బాప్టిజం పొందాను, మందిరానికి వెళ్తున్నాను, నాకు బాగలేదు, నాకు కొరకు ప్రార్థన చేయండి అంటారు. నేను వాటితో ఒకే మాట చెప్తున్నా, భాష సంబంధమైనటువంటి బాప్తిజం ఎవరిని కూడా రూపాంతరం చెందించడానికి వీలు లేదు. హృదయ సంబంధమైనటువంటిదై నీ జీవితంను మార్చుకొని దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతిదానిని, దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచిన ప్రతి బలహీనతను ఒప్పుకొని విడిచిపెట్టాలి.
అలాగూ విడిచిపెట్టినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే, బోధకుడు మహా సమూహాలకు బోధించేటటువంటి వాడైనా సరే, అతడు హృదయ సంబంధమైనటువంటి మార్పు లేనటువంటి వ్యక్తి. కేవలము అక్షరము మాత్రమే, అక్షర జ్ఞానముతోటి బైబిల్ పాండిత్యం సంపాదించినంత మాత్రాన మారు మనసుకు తగినటువంటి ఫలితములు లేకపోయినట్లయితే, క్రియాపూర్వక విశ్వాసము నీలో కనపడకపోయినట్లయితే, నాలో కనపడకపోయినట్లయితే, నా మట్టుకు నేను వ్యర్థుడనే. కనుక ప్రియులారా, ఈ వాక్య సత్యాన్ని మనం గ్రహించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. అంటున్నాడు, సున్నతి హృదయ సంబంధమైనది అయి ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. దేవునికి స్తోత్రం. సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలననే కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ విషయంలో మనం ఒక విషయం గమనించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. అదేంటి అనంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంతేకాదు, భూమి మీద అతని వంటి వాడెవడైనను ఎవడూ లేడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఈ సాక్ష్యం ఎవరిస్తున్నారు? సాక్షాత్ సృష్టికర్త యెహోవా దేవుడే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించి? యోబుని గురించి. యోబులో ఉన్నటువంటి, దైవజనుడైనటువంటి యోబు గారిలో ఉన్నటువంటి విశేషతలు ఏవి అని అంటే, 1 యథార్థవర్తనుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగినవాడు, 4వది చెడుతనమును విసర్జించినవాడు. ప్రియులారా, ఈ 4 క్వాలిటీస్ కలిగి ఉన్నటువంటి యోబును గూర్చి సాక్షాత్ సృష్టికర్తే ఏమంటున్నాడంటే, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి యోబు వంటి వాడు భూమి మీద ఎవడనూ లేడు. ఎంత గొప్ప సంగతి అండి ఇది! భూమి మీదనే లేడట, సృష్టిలోనే లేడట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా ఉన్నారు. అయితే ఈ సర్టిఫికేట్ వాళ్ళకు ఉందో లేదో నేను చెప్పలేను. దేవుడు అంటున్నాడు, చూడండి, అతని వంటి వాడు భూమి మీద ఎవడునూ లేడు. అందుకని ఇక్కడ దేవుని వాక్యం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 18వ వచనం అంటుంది, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ఎవరట? ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. కానీ తనను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. చాలామంది తనను గూర్చి తానే, తమను గూర్చి తామే హెచ్చించుకుంటూ ఉంటారు. ప్రియులారా, నాకంటే జ్ఞాని ఎవడున్నాడు అనుకునేవాడు ఎవడైనా ఉంటే భూలోకంలో
వానికంటే తెలివి తక్కువ వాడు ఇంకొకడు ఉండడు. ఎందుకని? అతడు సర్వజ్ఞుడు కాడు. ఏదో తనకు తెలిసిన కొంచెం చూసి అతిశయపడుతూ నేనే ఎక్కువ జ్ఞానం కలిగినటువంటి వాడును అని అతిశయించేటటువంటి స్వభావము అది సాతానుదే కానీ దేవునిది కాదు. ప్రియులారా, అందుకనే ఇక్కడ ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. చూడండి, కొన్నిసార్లు మానవులమైనటువంటి మనల్ని మనమే హెచ్చించుకుంటూ ఉంటాం. నాకు సాటి ఎవడు కాడు అని నీకై నువ్వు కొన్నిసార్లు మరి అతిశయపడుతూ ఉంటావు. నీ యొక్క సమీపస్తులు ఎవరైనా సరే నీలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణాన్ని గురించి వాడు నిన్ను పొగిడేటప్పుడు నిన్ను నీవు హెచ్చించుకొని ఆత్మీయ అంతస్తులో దిగజారిపోయేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తానే మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం 17వ వచనం అంటుంది, మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఎప్పుడన్నా ఈ మాట విన్నారా? మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి, అందుకని స్వయాన యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు. ఏమిటి అని అంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనం మాట్లాడుతుంది, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడును కాను. స్టేట్మెంట్ ఎవరిది? సాక్షాత్తు యేసు ప్రభువుది. ఆయన అంటున్నాడు, నేను మనుష్యుల వలన మహిమపరచబడువాడును కాను. మనుష్యులు నన్ను పొగడని అవసరం లేదు, వారి పొగడ్తలు నాకు అనవసరం. ప్రియులారా, అలాంటి సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభువే మనుష్యుల పొగడ్తల వలన ఆయన అంటున్నాడు, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడును కాను. మరి ఏం కావాలా? ఆయన చేసినటువంటి బలియాగమునకు కృతజ్ఞత చెల్లించాల. తండ్రి అంటానికి యోగ్యత లేనటువంటి నిన్ను నన్ను మన పాపముల విషయమై కలిగినటువంటి శిక్ష సిలువ మ్రాను మీద మనందరి తరపున ఆయనే భరించి మనల్ని విడుదల చేశాడు. ఆయనకి కోట్లాది వందనాలు, స్తోత్రాలు కలుగునుగాక. కనుక ప్రియులరా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను మనుష్యుల వలన మహిమ పొందువాడును కాను. అదిగాక లూకాసు వార్త 6వ అధ్యాయం 26వ వచనం మనం చూసినప్పుడు, మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. మనుషులందరూ మిమ్మును కొనియాడునప్పుడు మీకు శ్రమ. ఎందుకని అనంటే, మనుషులందరూ ఒకని కొనియాడేటప్పుడు, ప్రశంసించేటప్పుడు, పొగడ్తలతో ముంచెత్తేటప్పుడు ఎవరినైతే వాళ్ళు అతిశయపడి మరి పొగుడుతున్నారో
ఆ పొగడబడేటటువంటి వాని హృదయంలో పొడసూపేటటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటిది గర్వము, రెండవది అతిశయము, మూడవది ఇతరుల పట్ల తృణీకార భావము, తనను తాను హెచ్చించుకునే స్వభావము, స్వనీతి. ఇన్నున్నాయి. కనుక ప్రియులారా, దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించువారు. దేవుడు ఆయన దేవుని యొక్క మెప్పు ఇక్కడ యోబు గారి విషయంలో ఆయన అంటున్నాడు, భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. కారణం, దేవుడే మానవులను కూడా ప్రశంసించేటటువంటి సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. దానికి నిదర్శనం భక్తుడైనటువంటి యోబు. ఆయనలో ఉన్నటువంటి శ్రేష్టతలు ఏంటి అని అంటే, మొదట యథార్థవంతుడు, రెండవది న్యాయవంతుడు, మూడవది దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రియులారా, ఈ సర్టిఫికేట్ దేవుడే ఇస్తున్నాడు. ఎవరిని గురించి? మానవుని గురించి. అలాంటి నీ జీవితము, నా జీవితమును గురించి దేవునికి అలాంటి ఆలోచన ఉన్నదా? లేకపోయినట్లయితే, ఎంతమందికి అయితే ఆ ఆలోచన లేదో అంతమంది ఈ లోకములో జీవిస్తూ కూడా దౌర్భాగ్యులుగానే ఉంటారు. కనుక ప్రియులారా, యోహాను సువార్త 12వ అధ్యాయం 43వ వచనం ఏం చెబుతుంది అనంటే, ఈ వచనం ప్రకారము మనుష్యుల మెప్పు కోరుట దేవునికి అసహ్యము. కాబట్టి ప్రియులారా, దేవునికి అసహ్యమైనటువంటిది ఏమిటి అని అంటే, మానవుల ఎడల పొగడ్తలను ఆశించి నిన్ను నీవే హెచ్చుగా భావించి, నీకు సాటి అయినటువంటి వాడు భూలోకములో మరొకరు లేడని గర్వించి పరలోకమును పోగొట్టుకునేటువంటి ప్రమాదము ఉన్నది. సాతాను అంటాం. ఈ సాతాను అంటే ఎవరు? దేవదూతల్లో ప్రధాన దూత. అయితే దానికి వచ్చినటువంటి ఆలోచన ఏంటి అని అంటే, దేవుని కంటే నేను కొంచెమే తక్కువ కదా. ఏంటా కొంచెం? ఆయన సింహాసనం మీద కూర్చుండే యోగ్యత సాతానుకు లేదు. నేను దేవుని కంటే మిగిలినటువంటి అన్ని విషయాల్లో దేవుడంత శక్తి సామర్థ్యాలు మనము ఆ గర్వమే అటువంటి లూసిఫర్ సైతానుగా మారిపోయింది. సాధ్యమైనంత వరకు ఆయనకి వ్యతిరేకించడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంది. దాని యొక్క ఉచుల్లో మనం పడకుండా, మనుషుల మెప్పులు కోరి నిన్ను మనం మార్చుకోకుండా, జీవితంలో ప్రేమను, ఐక్యతను, విశ్వాసమును, అణకువను కలిగి ఉండి
దేవునికి భయపడి మరి పరిశుద్ధ జీవితము జీవించి ఆయన నిత్య రాజ్యములో మనం కూడా చేరి ఉండడానికి ప్రభు మనకిచ్చిన తరుణాన్ని పోగొట్టుకొనకుండా విఘ్నత కలిగినటువంటి వారమై దేవుని వాక్య ప్రకారం మనల్ని మనం సిద్ధపరచుకొని పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు ప్రభు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసికి ఆయన తిరిగి వచ్చే పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఎట్టుంది?